వేదికను అలంకరించినటువంటి అన్ని సంఘాల నాయకులకి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు యాదవుల సత్యాగ్రహ దీక్ష నేనేమంటున్నానంటే ఎంతో ఘనకీర్తి చరిత్ర కలిగినటువంటి మన జాతి ప్రభుత్వంలో భాగస్వామ్యం లేదని చెప్పి ఈరోజు ఈ దీక్ష పెట్టుకోవడం ఒక చీకటి రోజుగా నేను అభివర్ణిస్తున్నాను. ఎందుకంటే మన స్థాయి మన చరిత్ర ఏంటి, మన ఘనకీర్తి ఏంటి, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో ఉన్నటువంటి అందరి నాయకులకి సలహాదారులుగా ఉన్నటువంటి జాతి ఏదంటే అది యాదవ్ జాతి. కానీ ఈరోజు తెలంగాణలో మన జాతికి భాగస్వామ్యం లేదు అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం ఇది చాలా సిగ్గుచేటుగా అభివర్ణిస్తున్నాము. ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నటువంటి సంఘాల నాయకులు మాట్లాడారు, సర్పంచ్ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి అని. స్థానిక ఎన్నికలు కాదు, రేపు జరగబోయే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మన యాదవ్ బిడ్డకి టికెట్ ఇవ్వాలని కేటాయించాలని చెప్పేసి ఈ యాదవుల సత్యాగ్రహ దీక్షగా నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా అక్కడ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు ప్రభుత్వాలకు చెమటలు పట్టించినటువంటి వ్యక్తి వల్లల నవీన్ యాదవ్ గారికి సీట్ అయితే ప్రకటించినట్లయితే వారిని మేము గెలిపించుకుంటాం, మీరు మంత్రివర్గంలో ప్లేస్ ఇవ్వండి అని చెప్పేసి ఈ వేదిక విధంగా మనం డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ కొంతమంది పెద్దలు చెప్పారు, సంఘాలు ఎందుకు అందరూ ఒక తాటి మీద కానీ. నాకున్న ఆలోచన విధానం మీకు ఉండకపోవచ్చు, ఎన్ని సంఘాలు ఉంటే అంత మంచిది అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా ఈ యొక్క ఏ అయితే యాదవుల జేఏసీలని మనం తీసుకున్నట్లయితే ఇప్పుడైతే అన్ని సంఘాలు ఏ విధంగా ఒక్కతాటి మీదకి వచ్చాయో రేపు జరగబోయేటటువంటి అన్ని కార్యక్రమాలకు కూడా ప్రతి సంఘం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుండి కూడా అన్ని సంఘాలు ఏకదాటి మీదకి వస్తాయని చెప్పేసి నేను అభిప్రాయపడుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై యాదవ్.